హాయ్ అండి. ఇరిగిపోయిన ప్లేట్లతో అద్భుతం చేయొచ్చని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారండి. ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంట్లో ఇలా పనికి రాకుండా ఇరిగిపోయిన ప్లేట్లు కానీ లేదంటే పగిలిన ప్లేట్లు కానీ పక్కన పడేస్తూ ఉంటాము వేస్ట్ అని. సో వేస్ట్ అని పక్కన పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేశారంటే అసలు మీరు ఎంత అద్భుతాన్ని చూసారంటే ఖచ్చితంగా షాక్ అవుతారండి. సో ఎంత ఈజీగా చేసుకోవచ్చా అన్నట్టుగా మీరే షాక్ అవుతారు. సో దానికి కావాల్సినటువంటి ఐటమ్స్ ఏంటంటే ఒక బ్లౌజ్ పీస్ తీసుకోవాలండి. మనకి పనికిరాని పక్కన పడేసుకొని ఇక్కడ పక్కన వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదండి. మనకి పనికిరాని ఒక బ్లౌజ్ పీస్ని తీసుకొని ఈ విధంగా ఇరిగిపోయిన ప్లేట్కి ఇలా పెట్టేసామనుకోండి, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. పెట్టి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎందుకు ఉపయోగించుకోవచ్చు అనేది చెప్తానండి, వినండి. సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం డైనింగ్ టేబుల్ మీద ఈ విధంగా సాల్ట్ డబ్బాలు కానీ చట్నీ డబ్బాలు కానీ పెడుతూ ఉంటాం కదండి. ఇలా 2 డబ్బాలని అడుగుని పెట్టేసి ఈ ప్లేట్ని పైన పెట్టేసి ఇలా మనం దానిపైన ఏదైనా చిన్న చిన్న సాల్ట్ డబ్బాలు కానీ చట్నీ డబ్బాలు కానీ చక్కగా పెట్టుకోవడానికి యూజ్ అవుతుందండి. అలానే మనకి గ్యాస్ సిలిండర్ అయిపోయిన తర్వాత ఆ బండను ఖాళీగా అలానే పెట్టేస్తూ ఉంటాము. అది చూడటానికి అంత అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా పెట్టేసామనుకోండి చక్కగా చూడటానికి నీట్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇలా వేస్ట్ అన్ని చక్కగా మనం ఆ సిలిండర్ పక్కన పడేసే బదులు ఇలా పెట్టేసుకున్నాం అనుకుంటే దానిపైన ఫ్లవర్ వాజులు పెట్టేసుకుంటే చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇరిగిన ప్లేట్తో ఇంటిని అలంకరించుకోవచ్చు. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని